హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ 9 kgs అండి. ఫ్రంట్ లోడ్ అనమాట. ఇక్కడ సైడ్ మనకి వాషింగ్ మిషన్ దగ్గర నిలబడితే రైట్ సైడ్లో కింద ఉంటుంది అనమాట. ఇది మూత తీసేసి క్లీన్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బటన్స్ ఏదన్నా డస్ట్ గట్టి ఇక్కడికి వస్తాయి అనమాట, చేరుతుంది. అందుకనేసి ఇక్కడ ఉన్న పైపుని లోపల అంతా నల్లగా పేరుకుపోయి ఉంటుంది. అది మన పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో బాగా రుద్దేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు ఇక్కడ అంతా కూడా ఎంత డస్ట్ వచ్చి పడిందో. మనం మురికి అంతా కూడా ఉండలా చేరి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఒక 1 monthకైనా కానీ ఇక్కడ మూత తీసి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బ్యాడ్ స్మెల్ రాకుండా అలానే నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా అంటే మురికి అంతా కూడా ఇక్కడికి వచ్చి పేరుకుంటుంది అనమాట. సగమేమో నీళ్ళలో వెళ్ళిపోద్ది వెనకాలకి, ఇంకా ఏమన్నా ఎక్కువ డస్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటుందన్నమాట. అందుకనేసి దీన్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. మూత తీసి చూస్తున్నారా ఎంత ఉందో దీనికి. ఇది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుందాము. అప్పుడప్పుడు అన్నీ కూడా మనమే చేసుకోవాలండి. ప్రతిదానికి రిపేర్లు వాళ్ళు రావాలంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇవన్నీ కూడా చిన్ని మనమే చేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ ఎలా ఇప్పుతున్నామో సేమ్ ఎలా ఇప్పామో మీకు తెలియకపోతే వీడియో తీసి పెట్టుకోండి. ఎలా తీసారో మళ్ళీ అక్కడక్కడ అవి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ యాజ్ ఈజ్గా దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇది ఎక్కడి నుంచి తీసానో అక్కడ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత కూడా బిగించేసేయండి. ఈ మూత ఏంటంటే మనం బట్టలు వాషింగ్ మిషన్లో లేనప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలండి. అదే బట్టలు వాషింగ్ మిషన్లో ఉండి తిరుగుతున్నప్పుడు ఓపెన్ చేశారంటే అందులో ఉన్న సర్పనీలన్నీ కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకనేసి మనం బట్టలు ఏమి వాష్ చేయలేనప్పుడు మాత్రమే తీయాలన్నమాట ఈ మూతని. ఇదంతా కూడా నీట్గా చేసేసేయండి. ఇక్కడ సర్ఫ్ వేసేసాను. ఇక్కడ ఆన్ చేసేస్తే మనకి ఇది ఆన్ బటన్ అనమాట. ఇంకా మనం ఏ నెంబర్లో పెట్టుకోండి ఆ నెంబర్లో పెట్టేసుకొని ఇక్కడ ఆన్ చేసుకోవడం అనమాట. ఫస్ట్దేమో పవర్ బటను, ఇది వచ్చేసి ఆన్ చేసుకునేదన్నమాట. ఇక్కడ డెలికేట్స్ ఉన్నాయి. అలానే మనం ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ అంటండి. ఇక్కడ వచ్చేసి 2 జతలు ఉంటాయి కదా. స్పీడ్ 14 అంటే మనకి తక్కువ బట్టలు వేసుకునేది అనమాట. 2 జతలు 3 జతలు ఉన్నప్పుడు వేసుకుంటుంది అనమాట. అంతే. ఇవన్నీ కూడా టబ్ క్లీన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం నాకు చెప్పడం అయితే వాళ్ళు ఏంటంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెట్టుకోమన్నారండి. ఎప్పుడైనా కానీ అంటే అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి